ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుజగ్రహ ప్రవేశం ప్రధానంగా అక్టోబరు 28వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా అంగారక గ్రహ ప్రవేశం వృశ్చిక రాశిలో. అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ వృశ్చిక రాశిలోకి కుజుడు యొక్క తన సొంత రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కుజుడు సహజంగా ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 45 రోజుల కాలం పడుతుంది. అంగారక గ్రహం కూడా ప్రధానంగా అన్ని గ్రహాల్లో ముఖ్యంగా ప్రధానంగా అంగారక గ్రహం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. అంటే మార్స్ ప్లానెట్ యొక్క ప్రత్యేకత, దాని యొక్క కారకత్వాలను మనం చూసుకుంటే సుమారుగా 45 రోజుల పాటు కాలంలో ఒక రాశిలో దాని యొక్క కారకత్వం అనేది తెలుపుతూ ఉంటుంది. అంటే కుజుడి యొక్క కారకత్వాల్లోకి మనం ముందుగా వెళ్తే సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అంటారు. అంటే అంగారక గ్రహము భూ సంబంధమైన వ్యవహారాలు, కోర్టులు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల విషయాల్లో, శారీరక బాధలు, కెమికల్ కంపెనీలు, మిషనరీలు, మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, రక్షణ శాఖ, మిలిటరీ, రక్షక భటులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడము కొనడము, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మెడికల్ ల్యాబొరేటరీసు, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానిక్లు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు కలిగేదే. అంటే అగ్ని భయములు ఇలాంటివన్నీ కూడా అంగారకుడి యొక్క కారకత్వాలని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అంటే సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృక కుజ అన్నారు. అంటే కుజుడు సహజంగా మనకి ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సహజంగా ఎలా ఉంటుందంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళు కుజమహర దశలో జననం అనేది ప్రారంభమవుతుంది. కుజుడికి వృశ్చిక రాశి, మేషరాశి స్వక్షేత్రాలైతే, అలానే నీచస్థానం కర్కాటక రాశి అవుతుంది. కర్కాటకానికి ఆపోజిట్లో ఉన్న ప్రధానంగా మకర రాశి ఉచ్చక్షేత్రం అంటారు. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. మకరంలో ఉచ్చ ఉంటే దానికి సప్తమ స్థానం, కర్కాటకం నీచస్థానం అవుతుంది. అంటే భూ సంబంధ వ్యవహారాలు కానీ, కోర్టులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇవన్నీ కూడా సైన్యము, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా తెలిపేది కుజుడు. అంగారకుడి యొక్క అనుకూలత కూడా ఉండాలి మనకి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు. జన్మజాతకాన్ని అనుసరించేవి కావు. 50% మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, నిర్మాణాత్మకంగా ఎలా పోషించాలి, మనం ఏ విధంగా చేస్తే జీవితం అనేది డెవలప్మెంట్ అవుతుందని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే రాశి ఫలాల్లో నెగిటివ్ చెప్తే నెగిటివ్ అనుకోవద్దండి, దాన్ని పాజిటివ్గా తీసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే మనం డెవలప్మెంట్ అయినట్టే. శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడని దాని అర్థం. కన్యారాశి వాళ్ళకి కుజగ్రహ ప్రభావం గోచారరీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కోర్టు వ్యవహారాల యందు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అనుకూలంగా ఉండటం, ఇష్టప్రాప్తి, ధనప్రాప్తి, వస్త్రలాభం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపట్టము, జయము, భయం లేకుండా ఉండటం, ధైర్య సాహసాలతో విజయం సాధించడం, అన్నదమ్ముల మధ్యలో అనుకూలత బాగా పెరగటం, దూర ప్రాంత ప్రయాణాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయటం, గొప్పవారి వల్ల సలహాలు పాటించే అవకాశాలు ఉంటాయని అర్థం. మరి శ్లోకం ఏం చెబుతుంది? విత్తలాభం సదా ఆరోగ్య ఇష్టసిద్ధి సుఖ హవా అంటారు. అంటే సుఖపడతారు, ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, ఇష్టకార్య సిద్ధి, వస్త్రలాభో ధనప్రాప్తిర్
అంటే ధనప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి తృతీయ స్థానగే కుజే అంటారు. నూతన వస్త్ర లాభాలు కలుగుతాయట. అలానే ఇష్టకార్య సిద్ధి సుఖాన్ని కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాల్లో కుజుడు మంచివాడు అని అర్థం. అంటే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా ఇళ్ళు కొనుగోలు చేయండి, భూములు కొనుగోలు చేయండి, వ్యవసాయపరంగా పెట్టుబడులు పెట్టండి, కెమికల్ కంపెనీస్ పెట్టచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టచ్చు. అలానే కోర్టు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రక్షణ శాఖ కానీ, న్యాయవాదులందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, సుఖపడతారు, ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పింది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. మరింత బాగుపడాలంటే అలాంటి పరిహారాలన్నీ కూడా చేయండి. చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా కుజగ్రహం అనేది అనుకూలంగా లేకపోతే అంగారక పాశుపత రుద్రాభిషేకము, కుజ జపము, అలానే కుజుడి యొక్క అభిషేకాలు, కందులు, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగు, ఎర్రని పూలు దానం చేయమని చెప్తారు. ముఖ్యంగా అంగారకాగ్ని శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుందే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం ఉపవాసం చేయటం, అలానే ముఖ్యంగా 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఎప్పుడు కూడా జీవితంలో మనం బాగుపడాలంటే నెగిటివ్ని తెలుసుకోవాలని పదే సార్లు చెప్తున్నా. చాలామంది ఈ మధ్యకాలంలో మేము డెవలప్మెంట్ కావట్లేదు అనే వ్యక్తులకి ప్రధానమైన సూచన ఏంటంటే డబ్బును ఎక్కడ సద్వినియోగం చేయాలో అక్కడ సద్వినియోగం చేయలేకపోవటం అనేది ముఖ్యమైనది. డబ్బు లేకపోతే పర్వాలేదు, లేకపోతే అతను ఏం చేయలేడు. డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వివాహాలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు లేటు కావటం. కారణం ఏమిటి అంటే భగవంతుడు మనకు మంచిగా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోవటమే లోపం. ఒక పర్సన్ ఉన్నాడనుకోండి, అతను మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు ఎక్కువ అడుగుతున్నారని, లేకపోతే ఆస్ట్రాలజర్స్ ఎక్కువ అడుగుతున్నారని, లేకపోతే ఆ పెళ్లి సంబంధం వస్తే అంత దూరం హైదరాబాద్ నుంచి రాజమండ్రి, గుంటూరో, లేకపోతే హైదరాబాద్ నుంచి ఆదిలాబాదో లేదా బాంబేనో వెళ్ళాలని డబ్బులు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెట్టలేకపోవటం, సరైన సంబంధం వచ్చినప్పుడు చేసుకోలేకపోవటం, సరైన ఇల్లు వచ్చినప్పుడు తీసుకోలేకపోవటం, అంటే ఏదైనా కోర్టు సమస్యలు, కోపము, ఉద్రిక్తము, ఆవేశం బాగా పెరిగే అవకాశాలు కూడా కుజుడితోనే ఉంటాయి. అంటే మన చేతుల్లోనే ఉంటుంది. చాలామంది కూడా సంతానం అనేది వద్దంటాం, పెళ్ళిళ్ళు కూడా మ్యారేజ్ బ్యూరోలో ఇంత అడుగుతున్నారు, ప్రతి వాళ్ళు ఇంత డబ్బులు అడుగుతున్నారు ఉద్దేశంతో వాళ్ళు ఉన్నవాళ్ళైనా కూడా పిసినారితనంతో మళ్ళీ పిసినారితనం ఉందా అంటే లేదు, మళ్ళీ వాడు ఏదో సెల్లో టీవీనో లగ్జరీగా వెళ్తూ ఉంటాడు. అసలు విషయానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది నేర్చుకోండి. చాలామంది కూడా వివాహాలు కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. 13 నక్షత్రాలకు కుజదోషం అనే ఎగ్జంప్షన్ ఉంటుంది. కొన్ని రాసులకు కానీ కొన్ని లగ్నాలకు కానీ కుజదోషం అనేది వర్తించదు. కేవలం వివాహానికి కుజదోషమే కాదు, శుక్రదోషం ఉంటుంది. ధనం సంపాదించిన కుజదోషమే కాదు, గురువు కూడా అనుకూలంగా ఉండాలి. అలాగా మనం చేసే పని అనేది ఏంటి, కరెక్టా కాదా అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా ఆ మిస్టేక్ను మనం ఎలా సవరణ చేసుకోవాలి అనే విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండి డబ్బును దేని ఖర్చు పెట్టాలి, ఏది అవసరం, అతను నిజం చెబుతున్నారా లేదా. మా దానిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు ఉన్నారు. సరైనగా మీకు అనుగుణంగా చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు చాలామంది. అంటే మీరు నెగిటివ్ను మీరు జీర్ణించుకోలేరు కదా. అందువల్ల అలాంటి ఆస్ట్రాలజర్స్ కూడా ఈ మధ్యన తయారైపోయి జ్యోతిష్యమే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో తయారైన వ్యక్తులు కూడా ఉన్నారు. జ్యోతిష్యం అనే శాస్త్రం పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్తారు. అది నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా బాగుపడతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. నా పుస్తకాలన్నీ మీరు చదవచ్చు. ఈ కుజగ్రహం గురించి, వాటి గురించి కాలసర్ప యోగం అనే పుస్తకము, కాలసర్ప యోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రపులు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొట్టినా వస్తుంది. www.nayakanti.com
కానీ .in కానీ కొడితే కూడా మీకు వస్తుంది. ఇవన్నీ కూడా వెబ్సైట్ అనేది చూడండి. ఏదైనా వాస్తు ప్రకారంగా బాగా లేకపోయినా కూడా వాస్తు యంత్రస్థాపన, మహామత్ యంత్రము, వాస్తు యంత్రము భూమిలో స్థాపన చేస్తారు పురాతనలో. వాస్తు ప్రకారంగా కూడా చూసుకోండి. ఏదైతే సమస్యలు ఉన్నాయో రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ ఇల్లును గృహం ప్రకారంగా వాస్తు ప్రకారంగా ఉందా లేదా చూసుకోండి. కేవలం ఇంజనీరింగ్ ప్లానే కాదు, పురాతనలో ఆయం అనేది చూసేవాళ్ళు. అంటే ఆయం అంటే ఏంటంటే ధ్వజాయమని, సింహాయనమని, గజాయమని, ఖరాయని ఆయాలు కూడా ఉన్నాయి. ఆయాన్ని బట్టే మనం ఏదైతే పొడవు వెడల్పును లెంత్ను లెక్క వేస్తే మనకి ఏ ఆయం వచ్చింది, ఆ ఇంట్లో ఉంటే ధనం ఎంత, రుణం ఎంత, నక్షత్రం ఏంటి, ఆ ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరు చూడండి. జ్యోతిష్ శాస్త్రం వాస్తు ప్రకారంగా ఎంతో డెప్త్గా వెళితే అన్ని విషయాలు రాశారని కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా మా వెబ్సైట్ చూడండి, www.nayakanti.com ఆర్ nayakanti.in చూడండి. మీరు అన్నీ తెలుసుకోండి. ప్రతిదీ కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విషయాలన్నీ కూడా క్లియర్గా నేను చెప్పేటప్పుడు కూడా మీరు వాయిస్ రికార్డింగ్ పెట్టుకోవచ్చు. జాతకం నేను చెప్పేటప్పుడు అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. నిజాలు తెలుసుకోండి, మీరు ముందుకు వెళ్ళండి. అబద్ధపు ముసుగులో ఉండొద్దండి. మీరందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంగారకుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.